హైదరాబాద్ని ద సిటీ ఆఫ్ పెరల్స్ అంటారు. అలానే ద సిటీ ఆఫ్ నిజామ్స్ అని కూడా అంటారు. ఎందుకంటే నిజామ్స్ ఎరాలో వజ్రాల వ్యాపారము, ముత్యాల వ్యాపారము చాలా బాగా జరిగేది. ఎంతలా అనంటే వజ్రాలను, ముత్యాలను అలా కింద పారపోసి అమ్మేవాళ్ళంట. అంతేకాకుండా ముత్యాలతో చేసిన ఆభరణాలు హైదరాబాద్లో చాలా ఫేమస్. అందుకే మన హైదరాబాద్ని ద సిటీ ఆఫ్ పెరల్స్ అంటారు. ఇప్పుడు మన హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీలో చాలా డెవలప్ అవుతుంది. అలానే బయోటెక్నాలజీ, ఫార్మా ఇండస్ట్రీలో కూడా హైదరాబాద్ మంచి డెవలప్మెంట్తో ముందుకెళ్తుంది. ఇప్పుడు మన ఇండియాలోనే సెకండ్ ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ ఏదంటే మన హైదరాబాదే. మరి ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే బెంగళూరు. బెంగళూరుని ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే బెంగళూరు ఐటీ ఇండస్ట్రీలో మన ఇండియాలోనే మొదటి ప్లేస్లో ఉంది. అలానే బెంగళూరు ఐటీ ఇండస్ట్రీకి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇప్పుడున్న పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ మరియు స్టార్టప్స్ని ఇక్కడే స్థాపించారు. ఇంకా ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీస్ యొక్క లార్జెస్ట్ ఆఫీసెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అలానే చాలా పెద్ద స్టార్టప్ కంపెనీస్ అన్నీ ఇక్కడే పుట్టాయి. అందుకే బెంగళూరుని ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. ఇప్పుడు ఈ హైదరాబాద్, బెంగళూరు సిటీస్లో ఏది బెస్ట్ సిటీయో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా పేరు హనోక్. మనం ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మొదటిగా కాస్ట్ ఆఫ్ లివింగ్. కంపేర్ టు హైదరాబాద్, బెంగళూరులో జాబ్స్ మంచిగానే దొరుకుతాయి, శాలరీస్ కూడా బాగుంటాయి. చాలా కంపెనీస్ ఉండటం వల్ల జాబ్ ఈజీగా దొరుకుతుంది. కానీ వచ్చిన శాలరీ అంతా బెంగళూరులో ఉండడానికే సరిపోతుంది. ఒక బ్యాచిలర్ జాబ్ చేయడానికి వచ్చి హాస్టల్లో ఉంటే మినిమం హాస్టల్ ఫీజు ఎంత ఉంటుందో తెలుసా? 8,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. కొంచెం మంచి హాస్టల్లో ఏసీ, ఫుడ్ అంత మంచిగా ఉన్న హాస్టల్లో ఉండాలంటే 10,000 నుంచి 20,000 పెట్టుకోవాలి. ఇంకా ఫ్యామిలీతో వచ్చి 1 BHKలో ఉండాలంటే రెంట్కే 30,000 నుంచి 40,000 వరకు పోతుంది. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా బెంగళూరులో గట్టిగానే ఉంటాయి. బయటికి వెళ్ళి ఏమన్నా తిందామంటే మినిమం 200 కావాలి. అదే మీరు రెస్టారెంట్కో, హోటల్కో వెళ్ళాలంటే 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ గురించి మూవీకి వెళ్తే 500 కావాలి. అదే మల్టీప్లెక్స్కి వెళ్తే 1000 నుంచి 2000 అయిపోతాయి. బెంగళూరులో ఒక నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తే అందులో 50 నుంచి 70,000 వరకు మెయింటెనెన్స్కే పోతుంది. అదే బ్యాచిలర్ అయితే 20 నుంచి 30,000 కావాలి. అదే మన హైదరాబాద్లో చూసుకుంటే కంపేర్ టు బెంగళూరు లివింగ్ కాస్ట్ చాలా తక్కువగానే ఉంటుంది. జాబ్ కూడా మంచిగానే దొరుకుతుంది. ఒక బ్యాచిలర్ జాబ్ కోసం హైదరాబాద్కి వస్తే నార్మల్ హాస్టల్లో 5,000 నుంచి 8,000 వరకు అవుతుంది. కొంచెం మంచి హాస్టల్లో ఉండాలంటే 8,000 నుంచి 15,000 వరకు అవుతుంది. ఇంకా ఫ్యామిలీతో ఒక సింగిల్ బెడ్రూమ్లో ఉండాలంటే 8,000 నుంచి 15,000 మధ్యలో అవుతుంది. బయటికి వెళ్ళి ఏమన్నా తినాలన్నా కూడా 100 రూపాయల్లో కానివ్వచ్చు. ఇంకా రెస్టారెంట్, హోటల్కి వెళ్ళాలంటే 200 నుంచి 500ల్లో కానివ్వచ్చు. హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ కూడా 200 లోపలనే వస్తుంది. ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే కంపేర్ టు బెంగళూరు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఈ మధ్యలో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెంచారు, కానీ కంపేర్ టు బెంగళూరు కొంచెం బెటరే. ఇంకా ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే మూవీని 200 నుంచి 500 లోపల చూడొచ్చు, అది మల్టీప్లెక్స్ అయినా సరే. ఇంకా హైదరాబాద్లో ఒక యావరేజ్ బ్యాచిలర్ లివింగ్ కాస్ట్ 10 నుంచి 15,000 అవుతుంది. అదే బెంగళూరులో అయితే 15 నుంచి 30,000 వరకు అవుతుంది. ఫ్యామిలీతో హైదరాబాద్లో ఉండాలనంటే వాళ్ళ లివింగ్ కాస్ట్ 30,000 నుంచి 40,000 అవుతే అదే బెంగళూరులో 50,000 నుంచి 70,000 అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్లో హైదరాబాదే బెస్ట్. ఇంకా రెండవదిగా ఐటీ గ్రోత్. ఐటీ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత 1990s ఆ టైం పీరియడ్లో బెంగళూరు ఐటీ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని ప్రత్యేక రాయితీలను ఇచ్చింది. లైక్ ట్యాక్స్ని తగ్గించడం, పర్మిషన్స్ ఈజీగా ఇవ్వడం, ఇలాంటివి చేసింది. ఐటీ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేద్దామనుకున్న వాళ్ళకి బెంగళూరు ఒక మంచి సిటీలా కనిపించింది. గవర్నమెంట్ ఈజీగా కంపెనీ పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇస్తుంది, ట్యాక్స్ తక్కువగా ఉండేది, అప్పట్లో ల్యాండ్ కాస్ట్ కూడా తక్కువగా ఉండేది. మంచిగా చదువుకున్న వాళ్ళు, స్కిల్డ్ పీపుల్ కూడా ఉండేవాళ్ళు. ఇవన్నీ చూసుకొని ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ బెంగళూరులోనే పెట్టారు. అలా 1990s టు 2024 వరకు బెంగళూరు చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది. నెక్స్ట్ స్టార్టప్ కంపెనీస్ కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. ఫ్లిప్కార్ట్, బైజూస్, స్విగ్గీ, ర్యాపిడో, మీషో, గ్రో, ఇంకా చాలా కంపెనీస్ అన్నీ ఇక్కడే పుట్టాయి. ఇంకా 2021లో అయితే యూనికాన్ కంపెనీ 42 స్టార్టప్ కంపెనీస్ని 1 ఇయర్లో పెట్టి రికార్డ్ని క్రియేట్ చేసింది. అలా ఇండియాలోనే
నంబర్ 1 స్టార్టప్ సిటీగా బెంగళూరు మారింది. బెంగళూరుకి మేజర్ ఇన్కమ్ సోర్స్ ఐటీ సెక్టార్ నుంచి, టెక్ కంపెనీస్ నుంచే వస్తుంది. బెంగళూరులో 10,000కు పైగా ఐటీ కంపెనీస్, టెక్ కంపెనీస్ ఉన్నాయి. ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ ఎలా అయిందంటే 1990 కన్నా ముందే హైదరాబాద్లో ఐటీ బీజం పడింది. కానీ 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు సీఎం అయినాక హైటెక్ సిటీని బిల్డ్ చేశారు. మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీస్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అవ్వడానికి మేజర్ రోల్ని ప్లే చేశారు. అప్పట్లో హైదరాబాద్ సైడ్ ఐటీ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి ప్రత్యేక రాయితీలు ఇచ్చారు. ఐటీ కంపెనీస్కి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇలా హైదరాబాద్లోకి మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మెటా, యాపిల్, ఒరాకిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వచ్చాయి. ఇంకా చెప్పాలనంటే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, యాక్సెంచరీ, క్యాప్జెమినీ లాంటి కంపెనీస్ కూడా హైదరాబాద్కి వచ్చేసాయి. హైదరాబాద్కి ఎక్కువగా మనీ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ద్వారానే జనరేట్ అవుతుంది. అలానే ఫార్మాసిటికల్స్ అండ్ బయోటెక్నాలజీ ద్వారా కూడా వస్తాయి. హైదరాబాద్ నుంచి చాలా మెడిసిన్స్ చాలా ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇంకా ఐటీ రంగంలో హైదరాబాద్ ఇంకా దూసుకెళ్తుంది, చాలా డెవలప్ అవుతుంది. ఇంకా మూడవదిగా ఫుడ్. హైదరాబాద్లో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని లేకుండా అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. ప్రతి ఒక్కరు తినేలాగా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది కంపేర్ టు బెంగళూరు. ఇంకా హైదరాబాద్లోని హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ కూడా 200 లోపలనే దొరుకుతుంది. అదే బెంగళూరులో అయితే నార్త్ ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా దొరుకుతాయి. అలానే ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బెంగళూరు ఫేమస్ మసాలా దోశ బాగుంటుంది, కానీ దాని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. 80 నుంచి 200 వరకు ఉంటుంది. ఆ 200లలో ఇక్కడ బిర్యానీ తినొచ్చు. ఇంకా నాలుగవదిగా వెదర్. బెంగళూరులో వాతావరణం చాలా బాగుంటుంది కంపేర్ టు హైదరాబాద్. అక్కడ గ్రీనరీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ కాలంలో అయినా కానీ వెదర్ బాగుంటుంది, చల్లగా, పీస్ఫుల్గా. అక్కడ ఎక్కువగా ఎండలు ఉండవు. అదే మన హైదరాబాద్లో చూసుకుంటే సమ్మర్లో అయితే చాలా వేడిగా ఉంటుంది. ఇంకా వర్షాకాలంలో అయితే నీళ్లు రోడ్ల మీదకి వస్తాయి. ఇప్పుడు కొంచెం సెట్ చేస్తున్నారు, ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇంకా గ్రీనరీని కూడా ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ చాలా చేస్తుంది. ఇంకా బెంగళూరులో అయితే సమ్మర్ వస్తే చాలు వాటర్ స్కేర్సిటీ వస్తుంది. వాళ్ళు కూడా దాన్ని అధిగమించడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఇంకా ఐదవదిగా ట్రాన్స్పోర్ట్. ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో 2 సిటీస్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈ 2 సిటీస్ కూడా దీన్ని అధిగమించడానికి చాలా ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేశారు. బస్, ట్రైన్, మెట్రో లాంటివి ఇంప్రూవ్ చేశారు. ట్రాఫిక్ని ఓవర్కమ్ చేయడానికి ఫ్లైఓవర్స్ని, బ్రిడ్జెస్ని బిల్డ్ చేశారు. కానీ కంపేర్ టు హైదరాబాద్, బెంగళూరులోనే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ రోడ్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి. కానీ మన హైదరాబాద్లో రోడ్లు, ఫ్లైఓవర్లు చాలా పెద్దగా ఉంటాయి, బాగుంటాయి. ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది కంపేర్ టు బెంగళూరు. ఇంకా ఆరవదిగా కల్చర్. హైదరాబాద్లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు. అన్ని మతాల పండగలని మంచిగా సెలబ్రేట్ చేస్తారు. కానీ దసరా, బతుకమ్మ లాంటి పండగలని చాలా ఘనంగా, పెద్దగా సెలబ్రేట్ చేస్తారు. అలానే బెంగళూరులో చూసుకుంటే అన్ని మతాల పండగలని మంచిగానే సెలబ్రేట్ చేస్తారు. కానీ ఉగాది పండగని మాత్రం చాలా ఘనంగా, పెద్దగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ హైదరాబాద్లో ఉర్దూ, తెలుగు, హిందీని ఎక్కువగా మాట్లాడితే బెంగళూరులో ఎక్కువగా కన్నడ, ఇంగ్లీష్ని మాట్లాడతారు. అలానే తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇంకా ఏడవదిగా సిటీ లైఫ్. సిటీ లైఫ్ చూసుకుంటే బెంగళూరు కన్నా హైదరాబాద్ సిటీ లైఫే బాగుంటుంది. కానీ బెంగళూరులో నైట్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. పబ్స్, డీజే నైట్స్, క్లబ్స్, లేట్ నైట్ హ్యాంగ్అవుట్స్ అని చాలా చేస్తారు. మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని చూసే ఉంటారు. మన హైదరాబాద్లో కూడా ఇలాంటివి ఉంటాయి, కానీ మరి ఇంతలా జరగవు. ఇప్పుడిప్పుడు ఇవన్నీ మన హైదరాబాద్లోకి కూడా వస్తున్నాయి. బెంగళూరులో నైట్ లైఫ్ బాగుంటుంది, కానీ సిటీ లైఫ్ అంటే మాత్రం హైదరాబాద్లోనే బాగుంటుంది. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి హైదరాబాద్, బెంగళూరు ఈ 2 సిటీస్లో ఉండడానికి, జాబ్ చేయడానికి అన్ని రకాలుగా ఏ సిటీ బాగుంటుందనంటే నేను హైదరాబాద్ అనే చెప్తా. ఎందుకనంటే దానికి 3 రీజన్స్ ఇస్తా. ఫస్ట్ది, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా ఉంటుంది. రూమ్ రెంట్, హాస్టల్ ఫీజ్ అఫోర్డబుల్గానే ఉంటుంది. ఫుడ్ కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇంకా రెండవదిగా సిటీ లైఫ్. సిటీ లైఫ్ చూసుకుంటే బెంగళూరు కన్నా హైదరాబాద్ సిటీ లైఫే బాగుంటుంది. తిరగడానికి కూడా హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి. జనాలు కూడా మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు, బాగుంటారు. ఇంకా మూడవది చాలా ఇంపార్టెంట్ది,
మన విలేజ్కి మన సొంత వాళ్ళకి మనం దగ్గరగా ఉంటాము. చాలా తక్కువ ఖర్చులో చాలా ఫాస్ట్గా వెళ్ళి వచ్చేంత దూరంలోనే ఉంటాము. ఇంకా హైదరాబాద్ అనేది మనకందరికీ చాలా బాగా తెలిసిన ప్లేస్, మనకందరికీ సెట్ అయ్యే ప్లేస్ కూడా. ఇంకా ఫైనల్గా క్రికెట్ పరంగా చూసుకున్నా మన హైదరాబాదే బెస్ట్. ఎందుకనంటే మన హైదరాబాద్ 2 సార్లు కప్పు కొట్టింది. ఆ 2 సార్లు కూడా బెంగళూరుకి అగెనిస్ట్గానే కొట్టింది. 2009లో డెక్కన్ చార్జర్స్, 2016లో SRH. ఈ 2 సార్లు కూడా బెంగళూరుకి అగెనిస్ట్గానే కొట్టింది. ఇలా ఏ రంగంలో చూసుకున్నా హైదరాబాదే ముందంజలో ఉంది. ఇంకా హైదరాబాద్ గ్రో అవ్వడానికి చాలా స్కోప్ ఉంది, కానీ బెంగళూరుకి అంత లేదు. స్టిల్ హైదరాబాద్ డెవలప్ అవుతూనే ఉంది, ఇంకా చాలా అవుతుంది కూడా. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నమస్తే.